తెలంగాణలో హైడ్రా అమల్లోకి వచ్చిన తర్వాత కేవలం 2 నెలల్లోనే ఏకంగా 111 ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంది. చెరువులను కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి తాట తీస్తోంది హైడ్రా. అయితే హైడ్రా అమలులోకి వచ్చిన తర్వాత ఎక్కువగా బఫర్ జోన్, ఎఫ్టీఎల్ అనే పదాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటి బఫర్ జోన్, ఎఫ్టీఎల్ తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో వేలాది గొలుసుకట్టు చెరువులున్నాయి. ఒకప్పుడు అంతా బాగానే ఉండేది, కానీ రాను రాను రియల్ ఎస్టేట్ పెరిగింది. దీంతో కబ్జాలు మొదలయ్యాయి. కబ్జాలు చేసేందుకు చెరువులు వాడుకున్నారు, చెరువులను కప్పేసి నిర్మాణాలు చేపట్టారు. అలా హైదరాబాద్లో కొన్ని చెరువులు కనుమరుగయ్యాయి, మరికొన్ని ప్రమాదపుట అంచుల్లో ఉన్నాయి. ఆ కారణంగానే వర్షపు నీరు ఎక్కడికి వెళ్లే దారి లేక ఇండ్లలోకి వచ్చి చేరుతోంది. ఇదిలా ఉంటే సాధారణంగా వర్షాలు పడగానే చెరువులు నిండుతాయి. అలా చెరువు పూర్తిగా నిండిన సమయంలో నీరు ఎక్కడి వరకు అయితే ఉంటుందో దాన్ని ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిగా గుర్తిస్తారు. నీరు తగ్గినా కూడా అంతకుముందు ఎక్కడి వరకు అయితే చెరువులో నీరు ఉండేదో అది ఎఫ్టీఎల్ కిందకే వస్తుంది. ఈ ఎఫ్టీఎల్ జోన్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు, కానీ చెరువులో నీరు తక్కువగా ఉన్న సమయంలో ఎఫ్టీఎల్ పరిధిలో వ్యవసాయం చేసుకోవచ్చు. ఇక బఫర్ జోన్ అంటే భారీగా వర్షాలు కురిసినప్పుడు చెరువు ఎఫ్టీఎల్ పరిధి నుంచి కూడా విస్తరించేందుకు అవకాశం ఉండాలి. కాబట్టి ఎఫ్టీఎల్ చుట్టూ కొంత ప్రాంతాన్ని ఖాళీగా వదిలేస్తారు. అంటే చెరువు ఉన్న ఎకరాలు బట్టి ఆ చెరువు చుట్టూ స్థలాన్ని వదిలేస్తారు.